మార్కు సువార్తలో కానీ లూకాలో కానీ క్రీస్తు ప్రభు అక్కడికి వచ్చారు. సేన అనేటువంటి దయ్యం పట్టినవాడు ఎలా సమాధుల్లో ఉండి తనను గాయపరుచుకుంటూ ఉన్నాడో మీకు అందరికీ తెలుసు. అతను స్వస్థపరచబడ్డాడు. అతనికి ఆ స్వస్థపరచబడటమే, ఆ నాశన కూపంలో ఉన్న అతన్ని ఈ మార్గంలోనికి రావటమే అతనికి నిజమైన రక్షణ. అది అతనికి నిజమైన క్రిస్మస్. అలాంటి పాపకూపాలలో గనక మనం ఉన్నట్లయితే, మనము కూడా రక్షణ మార్గంలోనికి ఈరోజే వచ్చినట్లయితే, అది ఈరోజే మనకు నిజమైనటువంటి క్రిస్మస్. మరి 2024 నుండి 24 ప్రారంభం నుండి ఇంకా దగ్గరికి వచ్చాం. చివరి దినాల్లో ఈ క్రిస్మస్ను మనం జరుపుకోబోతున్నాం. ఆనందంతో, సంతోషంతో మన సంఘ సభ్యుల మధ్య జరుపుకోవటం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. మరి ఇంతకాలం మనల్ని కాపాడి సంరక్షించి ఈ క్రిస్మస్ దినాల్లో సజీవుల లెక్కలో ఉంచి ఈ సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నాము అంటే అది ఇమ్మాన్యుయేల్. ఏలయనగా మనకు శిశువు పుట్టాను అంతేనా, ఆయనకు ఏమని పేరు పెట్టారు? ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే మనకు దేవుడు తోడు అని. ఆ తోడుగా ఉన్నందుకే కదా మనం కాపాడబడ్డాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండంలో తోడుగా ఉన్నాడు. విసిరేశారు, కాలిపోవాల్సింది కాలిపోలేదు. ఏమయ్యా, నేను 3 మనుషులు వేస్తే 4వ వాడు కనపడుతూ ఉన్నాడు. 4వ వాళ్ళు ఎవరు అంటే ఆ ఇమ్మాన్యుయేల్ దేవుడే. మనం కూడా ఎన్నో కష్టాలు, వ్యాధులు, ప్రమాదాలు ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం. దాటుకుంటూ రావటానికి కారకుడంతా ఇంతకాలం మనకు తోడై ఉన్న ఆ ఇమ్మాన్యుయేలు దేవుడే. ఆ ఇమ్మాన్యుయేలు దేవుడు లోకానికి నరవతారిగా జన్మించిన రోజును పురస్కరించుకొని ఇలాంటి క్రిస్మస్ యొక్క శుభసంధాలు జరుపుకోవటం చాలా మంచిది. మనం ఆత్మీయంగా మెరుగుపడతాం, అభివృద్ధిలోకి వస్తాం. ఆ మార్గంలో మీరందరూ పయనించవలసిందిగా సంఘానికి నేను తెలియపరుస్తూ రాబో క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కని క్రిస్మస్ సందేశం అందించినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో వారి ఆధ్వర్యంలో 2025వ సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ క్యాలెండర్ ప్రత్యేకత ఏంటంటే, మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉంటాం కదా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల భక్తుల యొక్క చరిత్రని ఈ క్యాలెండర్లో పొందుపరిచాం. ఎందుకంటే చరిత్రని మర్చిపోతున్నాం మనం, మిషనరీల చరిత్ర, వారు చేసిన త్యాగాలు. అందుకని ఈ క్యాలెండర్లో ప్రత్యేకత, ఆ చరిత్ర ఉంది. దయచేసి ఆ క్యాలెండర్స్ తీసుకున్న వారందరూ కూడా వెళ్ళేటప్పుడు అవి మీకు బయట అందుబాటులో ఉంటాయి. అవి తీసుకున్న వారు ఆ చరిత్రను చదవండి, మీ బిడ్డలకి చెప్పండి, చాలామందికి అవి డిస్ట్రిబ్యూట్ చేయండి. అవి చాలా ఆశీర్వాదకరమైనటువంటి. అలాగే మన సంఘ జీసస్ వేవ్స్ డైరెక్టర్ గారు డాక్టర్ కోమలి గారు కూడా ఇక్కడికి రావాల్సింది కోరుచున్నాం. ప్రశాంత్ కిరణ్ గారు కూడా ఇక్కడికి రావాల్సింది కోరుచున్నాం. ఈ సమయంలో క్యాలెండర్ని ఆవిష్కరిస్తారు. ప్లీజ్ కమ్ సార్. సార్ మీరు ఉండండి. చప్పట్లు కొడదామా గట్టిగా? చేతుల మీదుగా కొబ్బరి క్యాలెండర్ ఇస్తారు. యలమంద గారు ఉన్నారు ఇక్కడ, రండి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.